సర్వాయి పాపన్నగౌడ్ బహుజనులందరినీ కలుపుకొని రాజ్యాధికారం సాధించి పాలకవర్గ దుర్నీతిపై పోరాడారని నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు పంజాల జైహింద్ గౌడ్ తెలిపారు. గోల్కొండను ఏలిన ఆయనను పాలకుల కుట్రల వల్ల చరిత్రలో సరిగ్గా గుర్తించలేదని, పాపన్న స్ఫూర్తితో బహుజనులు ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే కుట్రపూరితంగానే గోల్కొండ కోటను కూడా ఏలిన సర్వాయి పాపన్న గౌడ్కు పాలక వర్గాలు గుర్తింపు ఇవ్వడంతో వెనకంజ వేశాయని ఆరోపించారు. పెళ్లి పోయి ఎవడో పుస్తకం ఇచ్చినట్టుండదు. పెళ్లిలో పోయి నువ్వు ఎవరు కడతా నువ్వు అంత అయిపోయినాక దాన్ని చేస్తున్నావు. మైకు చూడు, మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు నేను మార్చన్నా మార్చురా శ్రీవాణి గారికి కూడా పూలమాలతో సన్మానం చేయాలి. లీడరు ఎప్పుడైనా ఆయన వస్తాడు. ఇక్కడ మన పాపన్న జయంతిని ఘనంగా విజయవంతం చేసిపోతున్నందుకు ఆయనకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భువనగిరి మున్సిపల్ చైర్మన్ వాణి గారికి, తంగలపల్లి రవి గారికి, డిప్యూటీ కలెక్టర్ గారు జగన్నాథ్ గారికి, ఎంఆర్ఓ జగన్ గారికి, అందరికీ, ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, పత్రికా ప్రతినిధులకు, మీడియా వాళ్ళకి కూడా సర్దార్ పాపన్న ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. 23 ఏళ్ల తర్వాత ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్ సర్దార్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ మాల్ మీద పెట్టడానికి చాలా సంతోషిస్తున్నాం. మరి 23 ఏళ్ల కిందనే ఇక్కడ మనం ప్రారంభం చేసుకున్నాం. ఎవరైనా ఈ సర్దార్ పాపన్న అంటే ఎవరు తెలియని పరిస్థితిలో మనం స్టార్ట్ చేస్తాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా గ్రామాన సర్దార్ పాపన్న విగ్రహాలు పెట్టుకొని హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన. ఓన్లీ గౌండోల నాయకుడు కాదు. కొంతమంది తెలియక గౌండోల నాయకుడే అనుకుంటున్నారు. తప్పైంది. ఆనాడే గోల్కొండ కోటను జయించిండు. మరి హరిజనులకు, గిరిజనులకు, మరి గిరాజాపూర్ కోట, దాడుల కోట, సర్వాపేట కోట, ఇట్లా అన్ని కులాలకు ఆయన ఆనాడే సమాజత్వాన్ని పరిపాలించి నిరూపించిన సర్దార్ సర్వాయి పాపన్నను మొట్టమొదటిగా 2003లో మనం ఈ భువనగిరి కోట మీద నిర్వహించుకుంటున్నాం. ప్రతిసారి కూడా తంగలపల్లి రవి మరియు నాడల సత్యనారాయణ మన వాళ్ళందరూ కూడా మున్సిపల్ చైర్మన్ అప్పుడు ఉండే వీళ్ళందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎట్లా పర్మిషన్ ఇవ్వాలని కలెక్టర్ అంటే మున్సిపల్ చైర్మన్ తీర్మానం చేసిండు. భువనగిరిలో ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. ఇక ఇక్కడ తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాలు కూడా గుర్తించినాయి. ఆంధ్రలో పెట్టుకుంటారు, మహారాష్ట్రలో పెట్టుకుంటారు, తమిళనాడులో పెట్టుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజన నాయకుడు. ఆయన ప్రపంచానికి ఒక చక్రవర్తి లేక గుర్తింపు వచ్చింది. కాబట్టి ఇది అందరు ఏ గౌండ్ల వల్లనో బీసీల వలన కాదు, అన్ని వర్గాలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు సర్వాయి పాపన్నను ముందు తీసుకొచ్చి కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన తంగేలపల్లి రవికుమార్ గారు మాట్లాడబెట్టి अमर है सरदार सर्वाई पापन्न गौड, अमर है सरदार सर्वाई पापन्न।